ఈరోజు రెసిపీ వచ్చేసి మేతితో పలావ్ ఎలా చేసుకుందామో చూద్దాం రండి. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు హోల్ గరం మసాలా వేస్తున్నాం. మసాలాలన్నీ ఇలా వేగాక ఇప్పుడు పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేస్తున్నాం. అలాగే పచ్చిమిర్చి. ఉల్లిపాయలు ఇలా వేగాక నా దగ్గర క్యారెట్, బీన్స్, బంగాళాదుంప ఉంది కాబట్టి ఇవన్నీ వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే లేదు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. వీటిని బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు కొంచెంగా పసుపు వేసుకున్నాం. అలానే కొంచెంగా ఉప్పు. ఇప్పుడు టమోటా వేసుకుందాం. ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యాన్ని తీసుకుంటున్నాం. ఇలా అన్నీ మగ్గాక ఇప్పుడు మెంతాకు వేసుకున్నాం. మెంతాకును పచ్చివాసన పోయే వరకు బాగా ఉడికించుకుందాం. మెంతాకు ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ధనియాల పౌడర్, గరం మసాలా పౌడరు, అలానే 1 స్పూను ధనియాల పౌడర్ వేసుకొని వీటిని బాగా మగ్గనిద్దాం. ఇప్పుడు కొన్ని కాచి చల్లార్చిన పాలను వేసుకుందాం. పాలు వేస్తే చాలా రుచిగా భలే ఉంటుందండి టేస్ట్. ఇలా ఆయిల్ పైకి తేలాక ఇప్పుడు బియ్యాన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా బియ్యాన్ని బాగా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కావాలంటే బాస్మతి బియ్యంతో కానీ చేసుకోవచ్చు. నేను మామూలు సోనా మసూరా, ఇంట్లో వాడే సోనా మసూరా బియ్యంతో చేసినాను పలావ్ని. ఇప్పుడు ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నాను కదా, ఈ గ్లాస్తో 4 గ్లాసులు నీళ్ళు ఇప్పుడు నీళ్ళు వేశాక ఇప్పుడు బాగా కలుపుకొని ఉప్పు అయిందో లేదో చూసుకొని ఉప్పు వేసుకోండి. అలానే వేడి మేతి పలావ్ రెడీ అండి. ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి. హెల్త్కి చాలా మంచిది కదా. పిల్లలు కానీ ఈజీగా తినేస్తారు.